బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ సీనియర్ ఎమ్మెల్యే అయినోళ్ల కాకుల్లోనూ కాని వాళ్ల కంచాల్లోనూ వడ్డిస్తున్నారా? జెండా మోసింది మేమైతే జమా ఖర్చులు చూసేది వేరే వాళ్ళ అంటూ పాత టీడీపీ సీనియర్స్ కారాలు మిరియాలు నూరేస్తున్నారా? ఈ లెక్కల తేడాలే సిట్టింగ్ ఎమ్మెల్యేకు టీడీపీ ప్రెసిడెంట్ కు మధ్య మంట పెట్టేశాయా? టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయతీ ఎక్కడ నడుస్తోంది? కొత్త కుంపట్లతో లాభ నష్టాల సంగతి ఏంటి? అనకాపల్లి జిల్లా చోడవరం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ అభ్యర్థుల కంటే పార్టీ జెండాకే జై కొడతారు. 2009, 2014, 2024 ఇక్కడి నుంచి గెలిచారు పార్టీ సీనియర్ నేత కేఎస్ఎన్ఎస్ఎన్ రాజు. వైరి వర్గాలతో కూడా సౌమ్యంగా ఉంటారని పేరున్న ఎమ్మెల్యే ఈ దఫా పొలిటికల్ స్ట్రాటజీని మార్చడం అంతర్గతంగా అగ్గి రాజేస్తోందట. కూటమి పార్టీలను సమన్వయం చేసుకోవడం కంటే సంస్థాగతంగా బలమైన శక్తిగా ఎదిగేందుకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ జనసేన కలిసి 5 ఏళ్ల పాటు పోరాడినా ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు ఎమ్మెల్యే ఆశ్రయం కల్పించడమే కాకుండా తమ మీద అజమాయిషీ చేసే స్థాయికి తెచ్చారనే ఆవేదన ఎక్కువవుతోంది. ఈ క్రమంలో నియోజకవర్గ రాజకీయాలు వేడుకుతూ ఉండగా ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహారాలు మారుతున్నాయని అంటున్నారు. ఎమ్మెల్యే పెద్దరికం ప్రదర్శిస్తున్నా ఆయన వర్గం మాత్రం మిగిలిన వాళ్లతో ఓ ఆట ఆడేస్తున్నారనే ఫిర్యాదులు హైకమాండ్కి వెళుతున్నాయట. దీంతో చోడవరం టీడీపీ గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు ఎమ్మెల్యే వర్గం మధ్య విభేదాలు ఇటీవల మరోసారి బహిర్గతమయ్యాయి. వడ్డాది గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం దగ్గర తలెత్తిన మాట పట్టింపులు పోలీసుల మొహరింపు వరకు వెళ్లాయి. అక్కడితో ఆగకుండా ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా కనిపించిన కేఎస్ఎన్ఎస్ రాజు అనూహ్యంగా రేసులోకొచ్చారు. దీంతో సీటు గ్యారంటీ అని భావించి ప్రచారానికి సిద్ధమైన తాతయ్యబాబుకు షాక్ తప్పలేదు. బలమైన కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకున్న ఈ స్థానంలో టీడీపీకి జనసేన ఫ్యాక్టరీ అడ్వాంటేజ్ అయింది. బలమైన కూటమి గాలిలో రాజు విజయం సాధించగా తాతయ్యబాబుకు పార్టీ జిల్లా ప్రెసిడెంట్తో పాటు కీలకమైన రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. మొదట్లో అంతా సవ్యంగా కనిపించినప్పటికీ మెల్లిగా ఆధిపత్య పోరు మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఎమ్మెల్యేలు గెలిచి టీడీపీలో సీనియర్స్ ఉన్న దగ్గర కనిపిస్తుండగా చోడవరంలో మాత్రం సైకిల్ వర్సెస్ సైకిల్ అన్నట్టుగా మారింది. కొద్ది రోజుల క్రితం పెద్ద మదీనా గ్రామంలో జనసేన టీడీపీ వర్గాలు యుద్ధ వాతావరణం సృష్టించాయి. కొండపోరంబోకులో ఉన్న చెట్ల వేలం దగ్గర ఎమ్మెల్యే వర్గం జనసేన వర్గం తన్నుకున్నాయి. ఇప్పుడు సిమెంట్ రోడ్డు దగ్గర మొదలైన ప్రోటోకాల్ పంచాయతీ పెద్దదైంది. సుమారు 55 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం ఎమ్మెల్యే వర్గీయులు చేపట్టారు. తన స్వగ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆహ్వానం లేకపోవడంతో జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు కినుక వహించారు. ఆయన అనుచరులు వెళ్లి పనుల్ని అడ్డుకున్నారు. ఇది ముమ్మాటికి జిల్లా అధ్యక్షుడికి జరిగిన అవమానమేనని ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని ఆయన వర్గం అలిగి కూర్చుంది. ఈ లెక్కను చూస్తే జిల్లా అధ్యక్షుడే అభివృద్ధికి ఆటంకంగా భావించాల్సి ఉంటుందంటూ ఎమ్మెల్యే వర్గీయులు ప్రచారం చేయడంతో వ్యవహారం కాస్త ముదిరిపాకాన పడింది. అయితే ఎమ్మెల్యే వర్సెస్ జిల్లా ప్రెసిడెంట్ ఫైటింగ్ కొత్తది కాదని, గతంలో ఏకంగా కటౌట్లు వేసుకునే వరకు విభేదాలు వెళ్లాయంటూ గుర్తు చేసుకుంటున్నాయి చోడవరం టీడీపీ వర్గాలు. మరోవైపు ఎమ్మెల్యే ఇటీవల అనుసరిస్తున్న విధానాల కారణంగానే సమస్య జటిలమవుతోందంటూ ప్రచారాన్ని విస్తృతం చేసింది టీడీపీలోని మరో వర్గం. నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఉన్నవాడికే నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు దక్కుతున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఇటీవల జిల్లా అధ్యక్షుడు కూడా పావులు కదుపుతున్నారట. కేఎస్ఎన్ఎస్ఎన్ ఎంపిక చేసిన 4 మండల అధ్యక్షుల నియామకాన్ని జిల్లా అధ్యక్షుడి హోదాలో తాతయ్యబాబు పక్కన పెట్టేయడంలో సక్సెస్ అయ్యారు. పోటీగా ఎమ్మెల్యే వ్యూహం పన్ని పరువు నిలబెట్టుకున్నా ఆధిపత్యం అసలు సమస్యగా మారిందనేది బహిరంగంగానే కనిపిస్తోంది. అటు నియోజకవర్గంలో ఉన్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీ ఇటీవల మూతపడింది. ప్రజలకు రహదారులు, తాగునీరు సహా అనేక సమస్యలున్నాయి. వాటన్నిటినీ గాలి కొదిలేసి అధికార పార్టీలోని 2 వర్గాలు ఇలా కుమ్ములాడేసుకుంటుంటే భవిష్యత్ పరిణామాలు వేరేలా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది టీడీపీ.